2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. రీసెంట్ అప్డేట్ ఒకటి నేను చూడటం జరిగిందండి. 18 ఏళ్ళు నిండినటువంటి ఒక ఆడపిల్ల తండ్రి చెప్పినట్టు వింటేనే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే తండ్రితో సంబంధం తెంచుకొని బయటికి వెళ్ళిపోతే ఎటువంటి అధికారాలు ఉండవని చెప్పేసి ధర్మాసనం చెప్పినట్లు తెలుస్తుంది మనకి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఫస్ట్ ఆ తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారికి మనస్ఫూర్తిగా శతకోటి కృతజ్ఞతలు చెప్తున్నానండి, నమస్కారాలు కూడా చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఎంత ప్రాక్టికల్గా ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఇవాళ నంబర్ ఆఫ్ కేసెస్ నేను చూస్తున్నాను. చాలా 100కి 90 ఇళ్లల్లో 95 ఇళ్లల్లో జరిగేటటువంటి తతంగాలు ఏంటి అని అంటే, ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 14 ఏళ్ళు రాగానే వాళ్ళ ఇష్టమైనటువంటి జీవితం, తల్లిని ఎదిరించడం, తండ్రిని ఎదిరించడం, ఎదిరించి మాట్లాడడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల కోరికల్ని బలవంతంగా పిల్లల మీద రుద్ది టార్చర్ పెట్టేటటువంటి పిల్లలు దీనికి మినహాయింపండి. అలా కాకుండా మా ఇష్టం, కన్నారు కదా పెంచండి, కన్నారు కదా ఇవ్వండి అని హక్కులు మాత్రమే మాట్లాడి సాధించుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఆడపిల్లలు ఉన్నారు చూసారా. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెంపపెట్టు ఈ తీర్పు అండి. ఎంతమంది పేరెంట్స్ నలిగిపోతున్నారంటే, వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరండి. ఒక వయసుకు వచ్చేసిన తర్వాత 18 ఏళ్ళకే దీనికి ప్రపంచం తెలిసిపోతుంది. 18 ఏళ్ళకి ఇది ఎవరిని చేసుకోవాలో సెలెక్ట్ చేసేసుకుంటుంది. 18 సంవత్సరాలకి దీని హక్కులేంటో మాట్లాడేస్తుంది. దీని బాధ్యతలు ఏంటో ఎవరికి తెలవదు, దానికి అసలు తెలవదు. కానీ కోర్టు బాధ్యత ఏంటో తెలియజేసింది. బాధ్యత ఏంటో చెప్పమంటారా? అమ్మా, ఇంకా నువ్వు నీ తల్లిదండ్రిని మర్చిపోయి ఏది ఎత్తుకుంటావో, ఏది దేకుతావో అది దేకు నువ్వు, నీ జీవితాన్ని అని చెప్పి దాని బాధ్యత ఏంటో కోర్టు గుర్తు చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ సుప్రీంకోర్టు అల్టిమేట్గా ఇచ్చినటువంటి తీర్పు అత్యున్నత న్యాయస్థానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఏంటంటే అసలు ఎలా మాట్లాడతారు అని అంటే, తల్లిదండ్రుల్ని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు డిప్రెషన్లో ఉన్నారు. పిల్లల్ని దారిలో ఎలా పెట్టాలో తెలియడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నాగరాజు గారు, సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన ఎంతమంది తల్లిదండ్రులు దాన్ని ఫాలో అవుతారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకము. ఎందుకంటారేమో, దిక్కుమాలిన సెంటిమెంట్ అనేది మన మనసులో, మన నరంలో కడుపు చించుకున్నటువంటి పుట్టినటువంటి బిడ్డలు, రక్తబంధం, సంబంధం ఏందో గుడ్డు గూసు అని మాట్లాడుకుంటాం కదా, ఎలా వదలాలి అని చెప్పేసి కోట్లకి కోట్లు ఖర్చులు పెట్టి సీట్లు కొని వాళ్ళని ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తుంటే ఈ అమ్మల పొయ్యి అక్కడ చేసే పనేంటి అనంటే డేటింగ్లు, ఒక్కొక్కరిని పట్టుకొని తిరగటాలు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక పేపర్ పోయినా రెండో పేపర్ పోయినా మళ్ళీ ఆ పేపర్ పాస్ అవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి డబ్బులు పంపించాలి. ఇది ఏం పీకుతుందండి? బయటికి పోయి ఏం పీకుతుందండి? చాలామందిని నేను చూపిస్తాను, ఒక్కొక్క దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. నా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, రోజు మాకు ఇదే ఘర్షణ జరుగుతుంది. నువ్వు కంట్రోల్లో ఉండు. ఎందుకు కంట్రోల్? దానికి అర్థం కాని విషయం. నీకెక్కడో కేసులు చూసొచ్చి నాన్నెత్తి మీద ఎందుకు మాట్లాడుతావు, నన్ను ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది మా అమ్మాయి. కేసులు కాదు, ప్రపంచం ఇట్లా ఉంది, నా జాగ్రత్తలో నేను ఉండాల్సిన అవసరం. ఇంట్లో నేను క్లియర్గా చెప్తా, నాకు విలువ ఉంటేనే, నా మాటకి విలువ ఉంటేనే నువ్వు జీవితాన్ని నీకు అద్భుతంగా నువ్వు సాధించుకునేటటువంటి శక్తియుక్తులు నువ్వు కలిగి ఉంటే, పెద్దల పట్ల గౌరవం ఉంటే, తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం రెండు ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటేనే నా రూపాయి నేను ఇక్కడ ఖర్చు పెడతా. ఇది స్పష్టంగా నేను మా ఇంట్లో చెప్పే మాట. కాదేమో మా అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్పుద్ది. ఖచ్చితంగా చెప్తా. నాకు విలువ లేకపోతే ఒక్క నిమిషం కూడా నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పేస్తా. ఏం అవసరం ఉంది నాగరాజు గారు చెప్పండి? నిజమే, మనకి బాధ్యత ఉంది కాబట్టి మనం వాళ్ళని భరిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యతని మనం గుర్తు చేయాలి అనంటే, వాళ్ళు ఎక్కడ పక్కదోవ పడుతున్నారనన్నా, లేకపోతే వాళ్ళకి అసలు బాధ్యత లేకుండా పెరుగుతున్నారు అంటే, ఆ బాధ్యతల్ని అదే రూపంలో మనం గుర్తు చేయాల్సినటువంటి ఆ బాధ్యత పెద్దవాళ్ళకి తల్లిదండ్రుల మీద ఉంది. వీళ్ళు ఏంటంటే దిక్కుమాలిన సెంటిమెంట్లు పెట్టేసుకొని విపరీతమైనటువంటి ఏమనాలి పిచ్చి ప్రేమలు. అదే అక్కడికే వస్తుంది.
డిమాండ్స్ ఉంటాయండి. ఆ? ఇలా బయట వాళ్ళని ఎవరినో లవ్ చేసుకుని తీసుకుని వస్తారు. ఎస్, నువ్వు అక్క వాళ్ళకి ఇది ఇచ్చావు, అన్న వాళ్ళకి ఇది చేసావు, నాకు ఇది చేయాల్సిందే, చెయ్యాలి అంతే. చెయ్యాలి అంతే. ఇంకొకటి ఈ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారనంటే ఈ మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు మాత్రమే మాట్లాడతారు సార్. 18 ఏళ్ళు రాగానే మా ఇష్టం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కాస్త కొంచెం దయదలిచి మన రాజ్యాంగం మార్పులు చేర్పులు చేసి 22 ఏళ్ళు వస్తే తప్పితే మీకు పెళ్లి చేసుకుంటానికి లేదే. ఎందుకంటే 14 ఏళ్ళకి బయటికి పోతున్నారు పిల్లలు కానేస్తున్నారు, 18 ఏళ్ళకి బయటికి పోతున్నారు పిల్లలు అంటున్నారు. మళ్ళీ 19 ఏళ్ళు నిండగానే ఇద్దరు పిల్లలను, ఒక పిల్లలను 20 ఏళ్ళు రాగానే ఇద్దరు పిల్లలు సక్కరేసుకుని మళ్ళీ ఇదే పుట్టింటికి తగలాడుతున్నారు కదా. మళ్ళీ అప్పటి నుంచి వీళ్ళకి చుట్టం కాక మళ్ళీ వీళ్ళ పిల్లల బాధ్యతలను నేను తినేసుకుని ఆడెక్కడ ఉంటాడో ఎవడో దిక్కుమాలిన నా కొడుకులు ఎక్కి వస్తారు, వాళ్ళు 4 రోజులు గడుపుకుంటారు, పోతారు. లేదా దీనికే వాడంటే నచ్చదు. ఒకటి నాగరాజు గారు, ఇక్కడ వాళ్ళ పిల్లల్లో ఏమైపోయింది అని అంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలనంటే ఇట్ ఈస్ లైసెన్స్డ్ ఫర్ సెక్స్. ఓకే, ఎవరికైనా సరే ఆ రూపంలో చేసుకుంటున్నారు తప్ప ఈరోజు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది బంధానికి కట్టుబడి ఉన్న వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది నాగరాజు గారి. ఇవాళ ఎన్ని కేసులు ఎక్కడ చేసుకున్నారమ్మా అంటే ఇంట్లో ఎదిరించి చేసుకున్నారు పెళ్ళి. మరి ప్రేమ పెళ్ళే కదమ్మా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారంటే 10 సంవత్సరాలండి, అప్పుడు అలా లేడండి, ఇప్పుడు ఇలా ఉన్నాడంటే అప్పుడు వాడు నటించాడు, అప్పుడు ఇది నటించింది. ఇవాళ ఒక్కొక్కళ్ళు చుక్కలు చూపిస్తున్నారు ఒకళ్ళ బతుకుల్లో ఇంకొకళ్ళు. కారణం ఏంటి? నీ తల్లిదండ్రులకి నువ్వేం మిగిల్చావో అదే నీ పార్ట్నర్ నీకు వచ్చి నీ జీవితంలో ఉంది. ఇవాళ ప్రకృతి ఎమ్మట తీర్చుకుంటుంది నాగరాజు గారు, మామూలుగా కాదు. అటువంటి అప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల తల్లిదండ్రుల ముందు ఫస్ట్ వాళ్ళ పట్ల వాళ్ళకి గౌరవాన్ని, వాళ్ళ పట్ల వాళ్ళకి మర్యాదని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ అయ్యో పిల్లలండి అని వాళ్ళు ఏం చేసినా వీళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన వాళ్ళు నిలువు దోపిడీ చేసి అవతల పారేస్తారండి. మామూలు దోపిడీ కాదు నాగరాజు గారు, నిలువు దోపిడీ. పైగా ఎందుకో ఇవ్వకపోతే ఇంట్లో కంచాలు పగిలిపోతాయి, ఇవ్వకపోతే ఇంట్లో అన్నాలు తినరు, ఇంకేం తినరు. విపరీతమైన ధోరణి. తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అండి. ఇక్కడ నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను దీనికోసం తెలుసా. ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రుల్ని నోరేసుకుని పడిపోవడం అన్నమాట. గౌరవం లేదు, బాధ్యత లేదు. అరే నువ్వు పుట్టక ముందు నుంచి నీ తండ్రి కుక్క చాకిరీ చేసి నానా కష్టాలు పడి రూపాయి ఖర్చు పెట్టి సమాజంలో నీకు ఒక మర్యాద గౌరవాన్ని ఇస్తే నువ్వు వచ్చి ఆ గౌరవ మర్యాదల్ని నీ ఇష్టం వచ్చిన జీవితానికి నువ్వు గడపడం కోసం తీసవతల బారేసి నీ ఆస్తులు నావే, నీ అధికారం నాదే, అన్నీ నావే, కానీ నీకు సంబంధించినటువంటి నా మీద నీకు హక్కు మాత్రం నీకు ఏ విధంగానూ లేదు అని చెప్పేసి నువ్వు మాట్లాడడంలో ఎవడిచ్చినాడు నీకు హక్కు? ఇవాళ సరిపోయిందా? సుప్రీంకోర్టు పీకవతల పడదొప్పింది నీ హక్కుని. ఏడవండి వాళ్ళ ఆడపిల్లలందరూ, ఇట్లాంటి ఆడపిల్లలందరూ కలిసి కొంతమంది అక్కడితో ఆగరండి, బయట ప్రతి 10 మందికి చెప్పేస్తారు ఇంట్లో నాకు సుఖం లేదు, నాకు వాల్యూ లేదు, ఇంట్లో. అయ్యో ఇప్పుడు వచ్చేదంతా పంచాయతీలంతా అదే కదా నాగరాజు. వచ్చిన 100 కేసుల్లో నాకు చూస్తే 40 కేసులు ఇవే ఉన్నాయి. ఏంటి అని అంటే నన్ను ప్రేమగా చూడరండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఉండమంటారండి. నిజమే, ఇలాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. అక్కడ నీ హక్కు ఏంటో నువ్వు సాధించుకో, నీ హక్కు సాధించుకో. అది బయటకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, ఓ దిక్కుమాలిన నా కొడుకు మొత్తం పోయి వీళ్ళదంతా చెప్పేసి కూర్చుంటారు. వాడేం చేస్తాడు, అమ్మా వీళ్ళింటో ఎంత డబ్బు ఉంది, నా మామగాడు అంటే వీడికి మామగాడు, వీడు అప్పుడే ఊహించేసుకుంటాడు నా మామగాడు. ఇవే మాట్లాడతారండి వాళ్ళు. నా మామగాడికి ఎంత ఉంది రోయ్, అవి వచ్చేస్తారా అదంతా మందే రోయ్. ఈడేంటి మట్టసంగా కూర్చుని ఊరికినే వచ్చే డబ్బు కోసం దీనికి ఎర వేసి దీనికి ఇది చేసి దాన్ని మొత్తం వాడుకుంటానికి ఈడు సిద్ధంగా ఉంటాడు. అది ఈ పిచ్చమొండకి తెలిసి సావదు. ఎప్పుడు తెలిసి వస్తుంది? ఒకళ్ళని కన్నాకో, ఇద్దరిని కన్నాకో, లేకపోతే ఒక 9 నెలలో 6 నెలలో లేకపోతే 2 సంవత్సరాల్లో కాపురం చేసిన తర్వాత వాడు ముసిగిలా తీసి చూపించిన తర్వాత అప్పుడు మంది దడుచుకొని మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులే కావాలి నాగరాజు గారు, మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులే కావాలి. ఇంకొకటి, వాడిని చేసుకున్న తర్వాత వాడు చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్కి మళ్ళీ తండ్రి ఆస్తి కావాలి, మళ్ళీ తల్లి నగలు కావాలి, మళ్ళీ తల్లి సపోర్ట్ కావాలి, మళ్ళీ తండ్రికి తెలియకుండా తల్లులు డబ్బులు కట్టలు ఇచ్చినటువంటి తల్లులు నాకు ఎంతోమంది తెలుసు అండి. ఇలా ప్రేమలు చేసుకొని లేచిపోయి బయటకు వచ్చేసి వాళ్ళని భ్రష్టు పట్టించి రోడ్డు మీద పడేసి నానా ఇది చేసి చివరికి ఆడితో పడక మళ్ళీ ఇదే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక సంబంధం చూసుకొని అప్పుడు స్థిరపడినటువంటి ఆడపిల్లలు కోకొల్లలు ఉన్నారు. మీకు తల్లిదండ్రులు అంత సపోర్ట్ ఉన్నప్పుడు అసలు తల్లిదండ్రులు మీకు బానిసలా లేకపోతే మీకు పెద్దలా? మీ జీవితానికి సంరక్షకులా బానిసలా చెప్పండి? బానిసల్లాగా చూస్తున్నారు, సంరక్షకులాగా కాదు. సంపాదించే బానిసల్లాగా చూస్తున్నారు. వీళ్ళు ఏమన్నా అంటే కనుక ఒప్పుకోకపోతే వాళ్ళని రచ్చకీడ్చి నానా బీభత్సం చేసి నానా భ్రష్టు పట్టించేటటువంటి జీవితాలని ఎన్ని చూస్తున్నాం మనము. సో ఈ తీర్పు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు అండి. ఫస్ట్ దిక్కుమాలినటువంటి సెంటిమెంట్లు పెట్టుకొని వాళ్ళు ఏది చేసినా అయ్యో నా పిల్ల ఏమైపోతుందో, అయ్యో
నువ్వు ఎంత కాపలా కాసినా దాని మనసు మారనంత వరకు అది నాశనం అయ్యే వైపే అడుగులు వేస్తుంది. నువ్వు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా కఠినంగా ఉంటావో, అరే నేను ఈ గడప దాటాను అంటే, నా తండ్రికి ఇష్టం లేనటువంటి పని చేశాను అని అంటే, నాకు ఒక్క రూపాయి నా తండ్రి దగ్గర నుంచి రాదు, లేదా నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, నా బతుకు రోడ్డు మీద పడుతుంది అనేటటువంటిది ఒక అవగాహన అమ్మాయికి నువ్వు ముందే కలిగించి ఉన్నట్టయితే కనుక ఇలా సిచ్యుయేషన్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అనుకుంటే ఎన్నిసార్లు మనం మాట్లాడాలి, ఎన్నిసార్లు మనం ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందబ్బా, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆడపిల్లల అమ్మ మీరు ఎదిరించి బాహాటంగా మీరు తెచ్చుకునే హీరోలు జీరోలు ఉంటారు కదా, ఆ జీరోలకు చెప్పండి, ఒరే అయ్యా నేను ఇంట్లో నుంచి జంప్ అయ్యి వచ్చానంటే నాకే విధమైనటువంటి ఆస్తి రాదు, నా బాబు ఒక్క రూపాయి ఇవ్వడు, ఇంకా నాలాంటి తల్లులు ఉంటే శుభ్రంగా ఈ జడ్జిమెంట్ చూపించి మరీ బతికేస్తారు నిర్మోహాటంగా. నాగరాజు గారు, నీ తలరాత నువ్వు రాసుకున్నప్పుడు నేనెంతవరకు బాధ్యురాలని చెప్పండి. ఈ విధంగా మారకపోతే, తల్లిదండ్రులు మారకపోతే, నాకు సెంటిమెంట్ బోల్డ్ ఉంది కానీ అవతల సెంటిమెంట్ పేరుతోనో లేకపోతే మేం పుట్టాం మాకు హక్కు అనే పేరుతో జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే, నాశనం చేసుకునే జీవితానికి ఓటు చచ్చినా వేయను, నాశనం చేసుకునే జీవితానికి సపోర్ట్ నేను చచ్చినా చేయను. వీడియో అట్లే ఇంట్లో పేరెంట్స్ కూర్చోబెట్టి చూపిస్తారండి. 100% చూపించాలి, చూపించి తీరాలి. ఒక్క రూపాయి ఆడపిల్లకి ఇవ్వడం అనేది మానేయండి. ఎందుకు దారిలోకి రాదో నేను చూస్తాను నాగరాజు గారు, ఎందుకు రాదో చూస్తాను. ఈ విషయాల్లో నేనైతే హిట్లరేనండి. మా ఇంట్లో ఎవరికి అసలు ఇంకొకటి ఏంటంటే, అవతల మా వారు వచ్చి సపోర్ట్ ఇచ్చినా కూడా నేను ఒకటి చెప్తే, సపోర్ట్ ఇచ్చావు కదా మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు ఉండండి, నాతోటి పెట్టుకోవద్దు మీరు. నన్ను ప్రేమించు 10 ఇస్తా, నన్ను గౌరవించు 10 గౌరవం ఇస్తా, నాకు విలువనివ్వు, నాకున్న విలువ మొత్తం నీకు ఇస్తా. అంతేగాని నీకు హక్కులు మాత్రమే నీకున్నాయి అనంటే, నాకు లేవా, నీకు రాజ్యాంగం ఇచ్చింది నాకు ఇయ్యలేదా, అలాగే నీకు సెంటిమెంట్ లేవో లేకుండా పోతే నాకు మాత్రం ఉన్నాయి ఎక్కడ, క్వింటాల్ నేను అన్న మోసుకుంటా కూర్చున్నానా నేను? నువ్వేంటో నేను అదే, ఎందుకంటే నేను కన్నది నిన్ను కన్నది నేనే కాబట్టి, ఈ పేగు నుంచి తెగొచ్చింది కాబట్టి నువ్వు ఎలా ఉంటావో నా ప్రతిరూపం నువ్వు, అది మర్చిపోవద్దు. లేడీ హిట్లర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేస్తారండి. సమస్య లేదు నాగరాజ్ గారు, ఓపెన్గా చెప్పానో లేదో అడగండి. నువ్వు నాతో ఎలా ఉంటావో నేను నీతో అలా ఉంటా, దట్స్ ఇట్. ఇందాక సెంటిమెంట్ అని ఒక మాట అన్నారు కదా, అటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. పిల్లలు మార్చుకునే పద్ధతిలో అనుకోండి, లేదంటే వైఫ్స్ని మార్చుకోవాలనుకునే పద్ధతిలో కానివ్వండి, చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అటువంటి వాళ్ళకి క్లాస్ మీరు 3 days ఒకటి పెడుతున్నారని తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త విలువలేనటువంటి వాల్యూస్ని మోసేటటువంటి తల్లిదండ్రులకి ప్రాక్టికల్ థింకింగ్లో ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా ఆ 3 రోజుల సెషన్లో ఒక రోజు సెషన్ అండి. పిల్లల్ని మనం ఎంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది తల్లులు నా ఫ్రెండ్స్లో ఉన్నారు సార్, చాలామంది తల్లులు వాళ్ళు ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు మీద, వాళ్ళు ఏమన్నా అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి ఈ చెత్త వద్దు, ఆడపిల్లని తిట్టకూడదు కాబట్టి నేను తిట్టను, కొంచెం ఈ మధ్య తిట్టడం అనేది మానేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ దిక్కుమాలని ఏ లంబడీ కొడుకు దొరికితే వాడే గొప్పవాడని ఎంత టార్చర్, ఎంత మానసిక క్షోభ ఇంట్లో తల్లులకి తండ్రులకి ఇస్తారో, వీళ్ళందరూ నాకు దొరికితే చింతబరికి ఒకటి పట్టుకొని టప్ప వేసి బాధాలన్నంత కోపం వచ్చేస్తుంది నాగరాజు గారు. టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ. ఎందుకనంటే, అరే ఏ కన్న తల్లి ఊరుకుంటుందండి చూస్తూ మంటల్లో దూకుతానంటే, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అది మంటలు కాదు ఏసీ, నీకు అసలు అర్థం కావట్లేదు, నీకు నాలెడ్జే లేదని మాట్లాడేటటువంటి మూర్ఖులు ఉన్నట్టు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు నాగరాజు గారు. ఎంత నలిగిపోతున్నారో ఆ తల్లులందరూ నాకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చిందో, ఈ మధ్య కొంతమంది ఏంటంటే అక్కలో ఒక బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఏ దిక్కుమాలిన ఉద్యోగం అయినా సరే చేసుకొని మేము బతికేస్తామని చెప్పేసి అని విలువలేని జీవితాలను గడుపుతున్నారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని కాపాడుకోవడానికి ఏ అడ్డమైన ఉద్యోగం అయినా చేస్తారు, ఏ అడ్డమైన వాడి కింద అన్న తలదించుతారు, కానీ పేరెంట్స్ ముందు మాత్రం అటువంటి పిల్లలకి నా పిల్లలో చెడిపోతున్నారో ఏమవుతున్నారో అని నువ్వు దోచిపెట్టడంలో అర్థం ఏమైనా ఉందా? వదిలి పడేయండి అబ్బా. నీకు మిగిలిన దాంట్లో మిగిలిన జీవితం అన్న మనశ్శాంతిగా ఎక్కడికన్నా వెళ్ళి మీరు హ్యాపీగా బ్రతకండి. లేదా ఎంతోమంది అనాథులు ఉన్న రోజు నిత్యం అన్నదానం చేసి కాస్త అన్నమన్న పెట్టండి, వాడు ఆశీర్వదిస్తాడు. ఏదో ఒకరోజు దాని మనసు మారి వచ్చి నీ కాళ్ళ దగ్గర పడద్ది. వెరీ వ్యాలిడ్ పాయింట్స్ అండి. సో 3 days ప్రోగ్రామ్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి సెంటిమెంట్ ఎంతవరకు తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది తీసుకోవాలి, అది మెయిన్ తెలియాలి. చాలా అవసరం అండి, చాలా అవసరం. ఆ సెంటిమెంట్ పేరుతోటే
ఎక్కడ దాకా దిగజారిపోతున్నారంటే Exactly. జీవితాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినా సరే అవు. ఆ, అంటే వీళ్ళకి తల్లిదండ్రులకు అవగాహన లేదు కదా. అదే నేను అనేది. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా జీవితం వాళ్ళకి అరే నీ జోకర్లను చేసి వాళ్ళు పోతా ఉంటే ఇంకా నువ్వు జోకర్ లాగా వాళ్ళు అమ్మట పడుకుంటూ నా పిల్లలో నా సంసారమో నేను అరే నిన్ను నీ పిల్లలే నిన్ను ఈ సమాజంలో దిగజార్చేసిన తర్వాత ఇంకా నువ్వు ఎక్కడ మిగిలినావు ఎక్కడ సచ్చినావు. అదేదో నీ విలువ నువ్వు నిలబెట్టుకొని ఉంటే నీ కాళ్ళ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తారు కదా. అంతే 3 days సెషన్ కావాలి అనుకుంటే మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఇన్స్టా పెట్టి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను ప్రియా గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.